నెమ్మదిగా కలగలుస్తాం. ప్రతి వ్యక్తిలో కూడా 3 గుణాలు అనేవి ఉంటాయి. సత్వగుణము, రజోగుణము, తమోగుణం. మనం ఉష్ణాన్ని ఎప్పుడైతే మన శరీరంలో ప్రచోదనం చేస్తామో అప్పుడు రజోగుణ ప్రవృత్తి అనే గుణం అనేది సాత్వికమైనది అనమాట. మనం రద్దు చేసినప్పుడు మన శరీరంలో రజోగుణాన్ని మనం షిఫ్ట్ అయిపోతాం. యోగా యొక్క సూచి అంటే శరీరంలో ఉష్ణం అనేది కొన్ని భాగాల్లో ఉంటుంది. ఉష్ణం అనేది దృష్టికి కారణం. అగ్నితత్వం అనేది కళలో ఉంటుంది. మనకి శాస్త్రం ఏం చెప్తుంది అంటే ఉష్ణం ఉష్ణైన శీతలం కవి అంటే ఉష్ణానికి ఉష్ణం అనేది పరమైనప్పుడు అది శీతలంగా మారిపోతుంది అని ఉన్నాయి. కాబట్టి కళ్ళ మీద ప్లేస్ చేయొద్దు అని చెప్తారు. ఉదయాన్నే రబ్ చేసినప్పుడు కూడా ముఖం మీద మనం చేతుల్ని ఆడించవచ్చు, కానీ దృష్టి మీద ఆడించకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఇది దాని వెనుక ఉన్నటువంటి రక్తం. ఇవాళకి సెషన్ పూర్తయింది. మళ్ళీ రేపు అందరం కూడా ధన్యవాదాలు.